హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చి 3 ఫార్మా కంపెనీల్లో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్స్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి అరవిందో ఫార్మా, సెకండ్ కంపెనీ భారత్ బయోటెక్, థర్డ్ కంపెనీ ఇన్కేమ్ ల్యాబొరేటరీస్. ఈ 3 కంపెనీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్స్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు నోటిఫికేషన్ల ద్వారా రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. నాకు ఇంకా మోటివేషన్గా ఉండి ఇంకా లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ప్రతిరోజు కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రీగా వచ్చే జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది, వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ అరవిందో ఫార్మాలో మనకి ఇంటర్వ్యూలో ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్స్గా చూద్దాం. డేటు నవంబర్ 16వ తారీఖు నాడు సండే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. మనకి ఈ అరవిందో ఫార్మాలో డిపార్ట్మెంటు, సెక్షను, పొజిషను, ఎడ్యుకేషను, ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూద్దాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఓఎస్డి గ్రాన్యులేషన్, కంప్రెషన్, కటింగ్, క్యాప్సూల్ ఫిల్లింగ్ సెక్షన్లోకి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. పొజిషన్ అనేది ఇస్తారు. బీ ఫార్మా, ఎం ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. సేమ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి టీఏ అండ్ సీనియర్ టీఏ అంటే టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్గా ఐటీఏ, డిప్లొమా, డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే ఓవరాల్ లిక్విడ్ నాసల్ స్ప్రేగా సెక్షన్లోకి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ అనేది ఇస్తారు. బీ ఫార్మా, ఎం ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. టీఏ అండ్ సీనియర్ టీఏగా పొజిషన్ అనేది ఇస్తారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఓవర్ లిక్విడ్కి, నాసల్ స్ప్రేకి ఐటీఏ, డిప్లొమా, డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ప్యాకింగ్ డిపార్ట్మెంట్లోకి ఓఎస్డి బ్లిస్టర్ ప్యాకింగ్, బాటిల్ ప్యాకింగ్ సెక్షన్లోకి మనకి జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. టీఏ, సీనియర్ టీఏగా పొజిషన్ అనేది ఇస్తారు. ఐటీఏ, డిప్లొమా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 8 years ఎక్స్పీరియన్స్. క్యూసీ డిపార్ట్మెంట్లోకి ఐపీ అండ్ ఎఫ్పీ, స్టెబిలిటీ, నాసల్గా సెక్షన్లోకి మనకి పొజిషన్ అనేది ఇస్తారు. ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పొజిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బీ ఫార్మా, ఎం ఫార్మా, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 6 years ఎక్స్పీరియన్స్. క్యూఓ డిపార్ట్మెంట్లోకి ఐపీ, క్యూఏ, క్యూఎంఎస్, వాలిడేషన్, మార్కెట్ కంప్లైంట్ సెక్షన్లోకి మనకి తీసుకుంటారు. ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పొజిషన్ అనేది ఇస్తారు. బీ ఫార్మా, ఎం ఫార్మా, ఎంఎస్సీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అరవిందో ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి భారత్ బయోటెక్. నవంబర్ 15వ తారీఖు నాడు సాటర్డే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చి మనకి హైదరాబాద్లో వస్తారు. 3 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐటీఏ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్గా, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పొజిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎక్స్పీరియన్స్ అనేది వ్యాక్సిన్ అండ్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కన్ఫామ్గా ఉండాలి. జిఎంపీ గురించి, రెగ్యులేటరీ కంప్లైంట్స్ గురించి, యుఎస్ఎఫ్డిఏ గురించి, యూవీజీఎంపీ గురించి, డబ్ల్యూహెచ్ఓ ఆడిట్ల గురించి మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వీళ్ళు ఇంటర్వ్యూ వీటి మీద నిర్వహించి మనకి ఈ జాబ్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. గుడ్ డాక్యుమెంటేషన్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. వర్క్ అనేది షిఫ్ట్ల ప్రకారం మనకి రొటేషనల్ షిఫ్ట్ల ప్రకారం వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేసి తీసుకుంటారు. ఫ్రెషర్స్ నాట్ ఎలిజిబుల్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా భారత్ బయోటెక్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఇన్కేమ్ ల్యాబొరేటరీస్. ఈ కంపెనీలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి అసిస్టెంట్ మేనేజర్గా పొజిషన్ అనేది ఇస్తారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. రెగ్యులారిటీ మనకి కంపెనీలోకి, ఏపీఐ కంపెనీలోకి గ్రాన్యులేషన్, కంప్రెషన్, కటింగ్, క్యూఎంఎస్, చేంజ్ కంట్రోల్, డీవియేషన్, కాపా, మ్యాన్ పవర్ ప్లానింగ్ వీటి మీద మనకి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది వచ్చు. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే ఎగ్జిక్యూటివ్గా మనకి తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ అనేది 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యూఎంఎస్, హ్యాండ్లింగ్, చేంజ్ కంట్రోల్, డీవియేషన్, ఓఎస్, ఓఐటి, కాపా వీటి మీద మనకి రూట్ కాస్ అనాలిసిస్ వీటి మీద స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వీటి మీద ఇంటర్వ్యూలు నిర్వహించి మనకి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. సీనియర్ ఆఫీసర్గా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి ప్యాకింగ్ సెక్షన్లోకి తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రైమరీ అండ్ సెకండరీ ప్యాకింగ్, బీపీఆర్స్ గురించి, లాగ్ బుక్స్ గురించి, డాక్యుమెంటేషన్ గురించి, డీవియేషన్, చేంజ్ కంట్రోల్, కాపా, ఐపీక్యూసీ, లైన్ క్లియరెన్స్ గురించి, మెటీరియల్ రికన్సిలైజేషన్ గురించి మనకి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది వచ్చినట్లయితే వీటి మీద మనకు ప్రొడక్షన్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది.
వేర్ హౌస్ డిపార్ట్మెంట్లోకి ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్, డాక్యుమెంటేషన్, సిస్టమ్ ట్రాన్సాక్షన్స్, డిస్పాచింగ్ అండ్ ఇష్యూయన్స్, కంప్లీషన్ అండ్ ఆడిటింగ్, స్పేస్ ఆప్టిమైజేషన్, వీటి మీద మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉంటుంది. వేర్ హౌస్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది ఎగ్జిక్యూటివ్గా. క్యూఓ డిపార్ట్మెంట్లోకి అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ అసిస్టెంట్గా, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా, వాలిడేషన్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రిపరేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ వాలిడేషన్ ప్రోటోకాల్స్, రిపోర్ట్స్ మీద, ప్రాసెస్ వాలిడేషన్ మీద, క్లీనింగ్ వాలిడేషన్ మీద మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. క్యూసీ డిపార్ట్మెంట్లోకి ఎగ్జిక్యూటివ్గా ఫినిష్డ్ ప్రొడక్ట్ డిపార్ట్మెంట్లోకి సెక్షన్లోకి తీసుకుంటారు. సీనియర్ ఆఫీసర్ జిఎల్పీగా తీసుకుంటారు. 4 to 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి కలిగి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా యూనికేమ్ ల్యాబొరేటరీస్లో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ 3 కంపెనీలు అరవిందో, భారత్ బయోటెక్, యూనికేమ్, ఈ 3 కంపెనీలకు సంబంధించిన వెన్యూ, ఫోన్ నెంబర్లు కానీ, ఈమెయిల్ అడ్రస్ కానీ మీకు ఏది కావాలన్నా మనకి మన వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో మనకి పూర్తిగా డీటెయిల్స్గా ఉండటం జరిగింది. దీంట్లో చెక్ చేసుకోండి. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.